తులారాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. ఎవరో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. నవంబర్ 30న మీకు జరిగేదిదే. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశి వారి యొక్క లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు చాలా సామాజికంగా చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఇతరులతో త్వరగా కలిసిపోతారు. జనం మధ్య ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలానే వీరు ఎప్పుడు కూడా న్యాయంగా ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా విషయంలో తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు తన పర అనే భేదం లేకుండా న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మాట్లాడతారు. అలానే ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మాత్రం తులారాశివారు నేర్పరిగా చెప్పవచ్చు. అలానే ఏదైనా ఒక సమస్య ఏర్పడినప్పుడు దాన్ని అనేక కోణాల నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా వరకు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రాశివారు ఇష్టపడరు. అలానే ఈ రాశివారు రాజకీయంగా కూడా మంచి పలుకుబడి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. వీరికి పేరు ప్రఖ్యాతులకైతే ఎలాంటి లోటు ఉండదు. సౌందర్యానికి కళలకి ఎక్కువగా ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు. అలానే తులా రాశివారు చాలా బ్యాలెన్స్డ్గా అయితే ఉంటారు. ఈ రాశి యొక్క చిహ్నం తక్కడ కాబట్టి వీరు ఎక్కువగా కోప్పడిపోవడం లేదా బాధపడిపోవడం ఆనందపడిపోవడం ఇలా ఏమీ కూడా ఉండవు. చాలా బ్యాలెన్స్డ్గా తమ ఎమోషన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. రహస్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడు కూడా తన యొక్క పర్సనల్స్ బయటకు చెప్పడానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ ఈ రాశివారు అస్సలు ఇష్టపడరు. వీరి యొక్క మాట తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే పెద్దవారిని గౌరవించడం, చిన్నవారితో చాలా సరదాగా మాట్లాడడం, వీరి యొక్క హాస్య విధానం అవన్నీ కూడా అందరినీ ఆకర్షిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఆర్థిక పరంగా సాధారణంగా క్రమ పద్ధతిలో మీరు ఖర్చులు చేయవలసి ఉంటుంది. ఖర్చులు కొంచెం అధికంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. పొదుపు చేసేవారైతే ఖర్చులపై కాకుండా జాగ్రత్తగా దృష్టి పెట్టుకోవాల్సి ఉంటుంది. పొదుపుకు సంబంధించి ముందుగానే ప్రణాళికలు రూపొందించుకోండి. అయితే ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా చురుగ్గా ముందుకు సాగుతాయి. మీరు అనుకున్న దానికంటే మంచి ఆదాయ మార్గాలు పొందుతారని చెప్పుకోవచ్చు. వ్యక్తిత్వ సంబంధాలు చూసుకున్నట్లయితే ప్రేమ సంబంధాల విషయంలో మాత్రం ఖచ్చితత్వం పాటించవలసి ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు కూడా తగ్గి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అవతలి పార్ట్నర్తో పాటుగా మీరు కూడా పంతానికి వెళ్ళిపోయినట్లయితే వివాదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నవారి జీవితంలో రిలేషన్షిప్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు. కాబట్టి కొత్త పరిచయాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారితో కనుక మీరు సరిగ్గా మెలిగినట్లయితే మీకు వారి వల్ల అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తాయి. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో తులారాశి వారు చాలా సమర్థులుగా ఉంటారు. ఎప్పుడూ కూడా కెరియర్కి సంబంధించి ముందుగానే ప్రణాళికలు వేసుకుంటారు. కెరియర్ విషయంలో ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అలానే అందరూ చెప్పినటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా ఓర్పుతో వింటారు. వీరికి దొరికిన సమాచారాన్ని అంతా కూడా ఒక చోట పదిలపరుచుకొని దాన్ని బట్టి నిర్ణయాలు అయితే తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఉద్యోగ విషయాల్లో అయితే చాలా ఖచ్చితంగా ఉంటారు. అంటే ఉద్యోగ ప్రదేశంలో ఎంతవరకు ఉండాలో అలా ఉండటం, అలానే ఉద్యోగ రీత్యా తాను చేసేటువంటి పనికి ఎవ్వరూ కూడా వంకలు పెడితే అస్సలు ఒప్పుకోరు. పర్ఫెక్ట్గా పని చేస్తారు. చేసిన వాటికి వంకలు పెడితే మాత్రం అవతలి వారిని ఇంకా అస్సలు వదిలిపెట్టరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. మీకు పై స్థాయి అధికారులకి మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడినట్లయితే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులు మాత్రం మరికొంత అధికంగా ప్రయత్నించవలసి ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి తులారాశి వారు జాగ్రత్తగా ఉండటం అవసరం. వారెంతో శారీరకంగా చురుగ్గా ఉండకపోవచ్చు. కాబట్టి ఫిట్నెస్పై మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మెదడు మరియు
మూలాధార ఆరోగ్య సమస్యలకు సంబంధించి మీరు కొంత విసుగు అనుభవించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మానసిక ఆరోగ్యంపై కూడా కొంచెం మీరు దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఈ సమయంలో సాధారణంగా జీవితం అంతా కూడా ఆధ్యాత్మికంగా సమాజ సేవలో గడపాలని అనుకుంటారు. శాంతిని అలానే ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం ఇతరులు ఇచ్చేటువంటి సలహాలు మీకు కొన్ని సందర్భంలో అయితే ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు సాంకేతిక విద్యలో నైపుణ్యం సంపాదించుకుంటారు. వృత్తి సంబంధిత కోర్సుల పట్ల అవగాహన పెంచుకుంటారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాల విషయంలో మాత్రం మీరు అధిక మొత్తం పెట్టుబడి అస్సలు పెట్టకండి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల జోలికి అయితే అస్సలు వెళ్ళవద్దు. ఈ సమయంలో బంగారం అలానే తిండి, ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం కొంతమంది నూతన వ్యక్తుల ప్రవేశం ఉంటుంది. మీకు పుట్టబోయే కొడుకు, కూతురు లేకపోతే మీ జీవితంలోకి రాబోయే భాగస్వామి రూపంలోని లేదా కొంతమంది ఆప్తులు మీ కుటుంబంలోకి వస్తారు. వీరి వల్ల కుటుంబం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. అలానే తులారాశి వారితో ఎవరికైనా వివాదం అయ్యి ప్రాణ స్నేహితులు కానీ లేదా దగ్గర బంధువులతో కానీ వివాదం ఏర్పడి విడిపోయినట్లయితే అటువంటి వారు కూడా ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి మరలా మీతో కలుస్తారని చెప్పుకోవచ్చు. ఇలా వెళ్ళిపోయిన వ్యక్తులు మళ్ళీ రావటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు. వివాహ విషయాల్లో మాత్రం తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహ సంబంధాల్లో బ్రోకర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం అధికంగానే కనిపిస్తుంది. కాబట్టి వివాహ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి. వివాహ ప్రయత్నాలు అయితే మరింత వేగం చేయవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి సంతానం లేక ఎవరైతే బాధపడుతున్న దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే ఈ రాశివారు ఆర్థిక పరంగా ఈ మాసంలో చేసేటువంటి పెట్టుబడి సంబంధిత అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతో చురుగ్గా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెట్టుబడులకు కావలసిన రుణాలన్నీ కూడా సకాలంలో లభిస్తాయి. వంశ పారంపర్య ఆస్తుల విషయంలో అయితే ఫలితాలు కొంచెం మిశ్రమంగానే ఉండబోతున్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. స్త్రీలు తరచూ బంగారం, వెండి ఆభరణాలు అనేవి ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. తులారాశి వారు కలిసి వచ్చే సంఖ్యలు చూసుకున్నట్లయితే 6, 9, 15, 24. అలానే ఈ రాశి వారికి సోమవారం అనేది చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు. బుధవారం కూడా తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున వారు మంచి నిర్ణయాలు తీసుకునేందుకు, ఏవైనా కొత్త పనులు ప్రారంభించేందుకు బాగా కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలకు, స్నేహితులతో విహారయాత్రలకు శుక్రవారం కలిసి వచ్చే రోజు. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.